రామ, నిన్ను అరణ్యములలో తిరిగేటటువంటి రాక్షసులు, పిశాచములు, అట్లాగే భూమి మీద పాకుతూ కరిచేటటువంటి పాములు మొదలైనటువంటివి, కోరలు కలిగి మనిషిని బాధ పెట్టేటటువంటివి, కీటకములు మొదలైనవి, మింగేటటువంటి పావులు, ఈగలు, దోమలు, ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, అట్లాగే అడవి దున్నలు, భయంకరమైన కొమ్ములు కలిగిన జంతువులు ఇవేవి బాధించకుండా నిన్ను రక్షించుగాక. మనుష్య మాంసమును భక్షించు రాక్షసులు కూడా నీకు ఎటువంటి అపకారమును చేయకుండెదరుగాక. సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్త తదర్శయ ఏచ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినం ఇతి మాల్యైః సురగణాన్ గంధైశ్చాపి యశస్విని స్తుతిభిశ్చానురూపాభిః అనచ్చాయతలోచన జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మన హావయామాస విధిన రామమంగళకారణాత్ ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేతసర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగన. ఆమె హోమం చేయడానికి బ్రాహ్మణుల్ని పిలిచి అగ్నిని ప్రజ్వరిల్లజేసి తెల్లని పుష్పమాలలు, యవలు, తర్వాత తీసుకురావలసినటువంటి సమిధలు, తెల్ల ఆవాలు, ఇటువంటి వాటితోటి హోమం చేయించి ఆ రామచంద్రమూర్తికి స్వస్తి పెట్టి ఆయనకి రక్ష పెట్టడానికి సిద్ధపడింది.